హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్యూఎల్ఎస్ నాలెడ్జ్ హబ్. ఈరోజు టాపిక్ ఎల్ఈ అపాయింటెడ్ పర్సన్ కోర్స్ పార్ట్ 10 క్రెయిన్ టర్మినాలజీస్. ఓకే, ఈరోజు టాపిక్లో మనం క్రెయిన్ టర్మినాలజీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్రెయిన్ మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, క్రెయిన్ ఆపరేటింగ్ టర్మ్స్ ఏంటి, ఓకే, ఇంకా మేజర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్రెయిన్ కెపాసిటీ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా రేర్ కేసెస్ క్రెయిన్ లోడ్ చార్ట్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు టాపిక్ చాలా చిన్నదండి, కానీ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో చూడండి, లాస్ట్ వరకు ఉండండి. ఓకే, పదండి. క్రెయిన్ మేజర్ కాంపోనెంట్స్ అందరికీ తెలిసిందే, కానీ నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. యాంటీ టూ బ్లాక్, హుక్స్, డ్రైవర్ క్యాబిన్, ఓకే, ఇంకా కౌంటర్ వెయిట్, హ్యాగ్జల్స్, వైర్ రోప్ వెంచ్, జిప్స్. ఇవి మేజర్ కాంపోనెంట్స్ అండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ దీంట్లో మేజర్ నార్మల్గా ఇండికేట్ చేశాను నేను. ఫస్ట్ కౌంటర్ వెయిట్ క్రెయిన్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. క్రెయిన్ ఎంత కెపాసిటీ, క్రెయిన్ కౌంటర్ వెయిట్స్ కూడా అంత ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ యాక్సిల్. క్రెయిన్ యాక్సిల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షో చేసిన క్రెయిన్లో ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయి? 5 యాక్సిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఇక్కడ చూడండి, యాక్సిల్ వెయిట్ నాట్ మోర్ దెన్ 12 టన్ కెపాసిటీ. ఒక యాక్సిల్ మీద లోడ్ 12 టన్స్ కంటే ఎక్కువ పడకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 యాక్సిల్ కదా, 1 యాక్సిల్ అంటే ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ మధ్యలో ఉండేది టోటల్గా 1 యాక్సిల్. ఆ 1 యాక్సిల్ ఫస్ట్ యాక్సిల్ మీద 12 టన్ కెపాసిటీ కంటే ఎక్కువ లోడ్ పడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి మీరు క్రెయిన్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని యాక్సిల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 యాక్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 12 టన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటాం. ఓకేనా, హైయెస్ట్ కేస్ 12 టన్స్ అంటే ఈచ్ యాక్సిల్ 12 టన్ కెపాసిటీ అంటే 12 టన్స్ ఇది, 12 టన్స్ ఇది, 12 ఇది, 12 ఇది, 12 ఇది అంటే 5 12s ఉన్నాయి. 12 into 5 అంతా 60 టన్స్ అంటే మన క్రెయిన్ వెయిట్ 60 టన్ అన్నమాట. అర్థమైందా క్రెయిన్ యాక్సిల్ ఎంత ఇంపార్టెంట్? ఇప్పుడు దీన్ని బట్టి మనం క్రెయిన్ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 యాక్సిల్స్ ఉన్నాయి అనుకోండి, 4 యాక్సిల్కి ఎంత? 48 టన్స్ క్రెయిన్ వెయిట్. దీనికంటే ఎక్కువ వెళ్ళకూడదండి. ఓకేనా, ఇప్పుడు మనం ఓన్లీ 5 యాక్సిల్ గురించి మాట్లాడుకుందాం. పదండి, ఈ 5 యాక్సిల్స్ గురించి మాట్లాడుకుందాం. 12 టన్ కెపాసిటీ ఎందుకు ఎక్కువ ఉండకూడదు? 12 టన్ కెపాసిటీ కంటే ఎందుకు యాక్సిల్ వెయిట్ ఎక్కువ ఉండకూడదు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము సౌదీలో వర్క్ చేస్తున్నాం కదా, ప్రతి కంట్రీకి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద. ఓకేనా, సౌదీ గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఒక రోడ్ 12 టన్ కెపాసిటీకి ఒక రోడ్ పాయింట్ లోడ్ 12 టన్ కెపాసిటీకి విత్ స్టాండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పాయింట్ లోడ్ అంటాం. ఒక టైర్ మీద ఒక లోడ్ వస్తుంది కదా, ఒక యాక్సిల్ మీద ఒక లోడ్, దీనికి మనం పాయింట్ లోడ్ అంటాం. ఈ పాయింట్ లోడ్ 12 టన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 12 టన్స్ కంటే ఎక్కువ ఉంటే ఏంటవుతుందంటే ఆ రోడ్ డ్యామేజ్ అయిన ఛాన్సెస్ ఉంటాయి. రోడ్ కానీ బ్రిడ్జెస్ కానీ ఏదైనా డ్యామేజ్ అయిన ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 5 యాక్సిల్స్ది 60 టన్స్ క్రెయిన్ వెయిట్ తీసుకున్నాం. ఇది మీకు నార్మల్గా ఆపరేషన్ మాన్యువల్ అండ్ లోడ్ చార్ట్ మీద కూడా రాసి ఉంటుందండి మీకు. ఓకేనా, వెయిట్ ఎంతో 60 టన్ అని మీకు ఈజీగా రాసి ఉంటుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 65 టన్ అని రాసి ఉందనుకోండి, 65 టన్ అదే లోడ్ చార్ట్ మీద మీకు రాసి ఉందనుకోండి, లోడ్ చార్ట్ బుక్ మీద ఒక క్రెయిన్ వెయిట్ గురించి మాట్లాడుతున్నాను, కెపాసిటీ గురించి కాదు. క్రెయిన్ ఒక వెయిట్ 65 టన్స్ అని రాసి ఉందనుకోండి, దానికి 5 యాక్సిల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈచ్ యాక్సిల్ మీద ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ 13 టన్స్ వస్తుంది. ఓకేనా, ఆ 13 టన్స్ అంటే ఇప్పుడు మన రోడ్ కెపాసిటీ ఎంత? 12 టన్ కెపాసిటీ. ఈ పాయింట్ లోడ్ది ఇక్కడ ఎంత వస్తుంది? 13 టన్స్ వస్తుంది. 13 టన్స్ వస్తుంది. అప్పుడు సౌదీ గవర్నమెంట్ మీరు ఎప్పుడైనా పర్మిట్స్ అప్లై చేశారనుకోండి, అది మీకు అలౌ చేయడండి. ఓకేనా, దాని గురించి సపరేట్ లో బెడ్ కానీ అటాచ్ చేసుకోవాలి, లేకపోతే క్రెయిన్కి సపరేట్ యాక్సిల్ అనేది వస్తుంది అన్నమాట, ట్రాలీ వీల్స్ అనేది.
అదైనా మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు కానీ మీరు హైవేస్ రోడ్స్ మీద మీరు ట్రావెల్ చేయలేరు. ఓకేనా? దానివల్లే క్రేన్ యాక్సిల్ వెయిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రేన్ అది ఎందుకంటే ఆ క్రేన్ టోటల్ డిస్ట్రిబ్యూట్ ఈ 5 యాక్సిల్స్ మీదే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 60 టన్స్ టోటల్గా ఎంత ఈ 5 యాక్సిల్ మీద డిస్ట్రిబ్యూట్ అవునట్లు కదా. అందువల్లే క్రేన్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. అదే మీరు 70 టన్స్ తీసుకున్నారనుకోండి క్రేన్ వెయిట్, ఆ 70 టన్ ఈ 5 యాక్సిల్స్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఒక యాక్సిల్ మీద అప్రాక్సిమేట్ మీకు 14 టన్స్ రావచ్చు, అదే 13.5 ఆర్ 14 టన్స్ రావచ్చు అప్రాక్సిమేట్. అంటే మీకు రోడ్ కెపాసిటీ 12 టన్స్ ఉన్నప్పుడు ఈచ్ యాక్సిల్ మీద 14 టన్స్ వస్తే రోడ్ మీద డ్యామేజ్ అవ్వనే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందువల్లే మీకు యాక్సిల్ బట్టి క్రేన్ వెయిట్ కూడా డిసైడ్ చేస్తారు, క్రేన్ వెయిట్ బట్టి యాక్సిల్ కూడా డిసైడ్ చేస్తారు. ఓకేనా? యాక్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, యాక్సిల్ వెయిట్ అనేది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వైర్ రోప్ వించ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వైర్ రోప్స్ మాకు 2 వైర్ రోప్స్ ఉంటాయి కదా, ఒకటి మెయిన్ ఆక్సిలరీ వైర్ రోప్, మెయిన్ వైర్ రోప్. ఓకేనా? దాని వైర్ రోప్ డయామీటర్ కూడా క్రేన్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ జిబ్ అందరికీ తెలిసిందే. లోడ్ పైన బూమ్ పైన మనం ఒకటి ఎక్స్టెన్షన్ బార్ యాడ్ చేస్తాం, దానికి జిప్స్ అంటాం. ఓకేనా? అది 0 degrees, 20 degrees, 40 degrees డిపెండ్ ఆన్ లోడ్ చార్ట్ మీద క్లియర్గా రాసి ఉంటుంది ఏ డిగ్రీస్లో యూస్ చేయాలో అదే డిగ్రీస్లో యూస్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ సూపర్ స్ట్రక్చర్ క్రేన్ ఒక టెలిస్కోపిక్ బూమ్ ఎక్కడ అటాచ్ అవి ఉంటుందో దానికి సూపర్ స్ట్రక్చర్ అంటారండి. ఎందుకంటే దాని లోడ్ మొత్తం ఆ సూపర్ స్ట్రక్చర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, దానికి సూపర్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఇది టెలిస్కోపిక్ బూమ్ అందరికీ తెలిసిందే. ఈ బూమ్కి టెలిస్కోపిక్ బూమ్ అంటాం. యానిమోమీటర్. ఓకే, ఇది ఆపరేటర్ క్యాబిన్, ఆపరేటర్ ఎక్కడ కూర్చొని దానికి ఆపరేటర్ క్యాబిన్. నెక్స్ట్ స్లీవింగ్ రింగ్ ఇది పైన ఆపరేటర్ క్యాబిన్ రొటేట్ అవుతుంది కదా, దానికి స్లీవింగ్ బూమ్ 360 degrees రొటేట్ అవుతుంది కదా, దానికి స్లీవింగ్ రింగ్ అంటాం. ఓకే, హారిజాంటల్ బీమ్, దీనికి హారిజాంటల్ బీమ్స్ అంటాం. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? స్టెబిలిటీ. ఒక క్రేన్ ఒక స్టెబిలిటీకి హారిజాంటల్ బీమ్ చాలా ఇంపార్టెంట్. అవుట్ ట్రిగ్గర్ హారిజాంటల్ బీమ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ అవుట్ ట్రిగ్గర్ జాక్స్ ఎందుకు యూజ్ అవుతాయి? క్రేన్ లెవెలింగ్ గురించి యూజ్ చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అవుట్ ట్రిగ్గర్ జాక్ ఫ్లోట్స్ ఎందుకు? లోడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి యూజ్ అవుతాయి. లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, దీని మీద టోటల్ లోడ్ వస్తుంది క్రేన్ కదా, ఆ లోడ్ గ్రౌండ్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి, ఇవి కొన్ని మేజర్ పార్ట్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్రేన్ అవుట్ ట్రిగ్గర్ మీద పొజిషన్ ఉంది కదా, దీనికి ఒక టర్మ్ ఉందండి. ఆ టర్మ్కే ఆన్ అవుట్ ట్రిగ్గర్ అంటాం, బ్లాక్డ్ పొజిషన్ అంటాం, ఆర్ వీల్ ఆఫ్ గ్రౌండ్ కూడా అంటాం. ఈ త్రీ నేమ్స్ అనేది క్రేన్ అవుట్ ట్రిగ్గర్ మీద పొజిషన్కి అంటామండి. ఓకేనా? వీల్ ఆఫ్ గ్రౌండ్ చూడండి, అంటే వీల్ గ్రౌండ్ కింద పైన ఉందన్నమాట, అంటే అవుట్ ట్రిగ్గర్ పైన ఉందని వీల్ ఆఫ్ గ్రౌండ్ అంటాం. అంటే ఇప్పుడు అవుట్ ట్రిగ్గర్ మీద ఎప్పుడు ఉంటే వీల్ గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు. ఓకేనా? బ్లాక్డ్ పొజిషన్ ఎందుకంటాం అంటే వెన్ అవుట్ ట్రిగ్గర్ మీద క్రేన్ ఉన్నప్పుడు క్రేన్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఓన్లీ 360 degrees ఆపరేటర్ క్యాబిన్సే రొటేట్ అవుతుంది, ముందుకి బ్యాక్కి అస్సలు మూవ్ అవ్వదు, అందువల్ల బ్లాక్ పొజిషన్ కూడా అంటాం దానికి. నెక్స్ట్ ఆన్ అవుట్ ట్రిగ్గర్ మీద ఉంది కాబట్టి ఆన్ అవుట్ ట్రిగ్గర్ కూడా అంటాం. ఈ 3 టెర్మినాలజీస్ అండి, టెక్నికల్ టెర్మినాలజీస్. ఎవరైనా వీల్ ఆఫ్ గ్రౌండ్ అంటే డైరెక్ట్గా మీరు అవుట్ ట్రిగ్గర్ ప్లేస్ చేసేయచ్చు. బ్లాక్డ్ పొజిషన్లో పెట్టమంటే అవుట్ ట్రిగ్గర్ మీద ఎక్స్టెండ్ చేసి పెట్టియొచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్రేన్ ఆపరేటింగ్ టర్మ్స్. క్రేన్ ఆపరేషన్స్లో ఏం టర్మ్స్ యూజ్ అవుతాయి? ఫస్ట్ హుక్ అప్ హుక్ డౌన్ అంటాం, హుక్ డౌన్ అంటాం కదా, దానికి ఆయిస్టింగ్ అంటాం. దీనిలో హుక్ డౌన్కి లోవరింగ్ అంటాం. ఇది టెర్మినాలజీస్ అండి. ఆయిస్టింగ్ అంటే హుక్ అప్కి, లోవరింగ్ అంటే హుక్ డౌన్కి. అవుట్ టిప్ హైట్ అందరికీ తెలిసిందే, టాప్ ఆఫ్ ద
బూమ్ టు గ్రౌండ్, దానికి టిప్ హైట్ అంటామండి. ఓకే, నెక్స్ట్ బూమ్ అప్ బూమ్ డౌన్ కి డర్కింగ్ అప్ డర్కింగ్ డౌన్. ఓకే, డర్కింగ్ దేనికంటాం, దీనికి డర్కింగ్ సిలిండర్ అంటాం అన్నమాట. దీనికి డైరెక్ట్ సిలిండర్ అన్నా డర్కింగ్ సిలిండర్ అన్నా రెండు ఒకటే. డర్కింగ్ అప్ డర్కింగ్ డౌన్ అంటే బూమ్ అప్ బూమ్ డౌన్. ఓకే, నెక్స్ట్ బూమ్ లెంత్ తెలిసిందే మనకి, టోటల్ బూమ్ ఎంత ఎక్స్టెండ్ అవుతుందో దానికి బూమ్ లెంత్ అంటాం. టెలిస్కోపిక్ ఇన్ టెలిస్కోపిక్ అవుట్ అంటే ఎక్స్టెండ్ ఆర్ రిట్రాక్ట్ కి టెలిస్కోపింగ్ ఇన్ టెలిస్కోపింగ్ అవుట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ లైన్స్ కి ఫాల్స్ ఆర్ పార్ట్ లైన్స్ కూడా అంటాం. నెక్స్ట్ సూపర్ స్ట్రక్చర్ గురించి మీకు చెప్పాను, బూమ్ ఎక్కడ అటాచ్ అవ్వ ఉంటుంది దాని టోటల్ గా సూపర్ స్ట్రక్చర్ అంటామని. నెక్స్ట్ మెయిన్ చీజ్ మోర్ అవుట్ రీచ్ లెస్ అవుట్ రీచ్. ఈ రెండు ఏంటంటే, మోర్ అవుట్ రీచ్ ఏంటంటే మనం క్రేన్ రేర్ సైడ్ నుంచి లిఫ్ట్ చేసినప్పుడు క్రేన్ రేర్ పార్ట్ నుంచి హుక్ సెంటర్ కి డిస్టెన్స్ మోర్ అవుట్ రీచ్ అంటాం దానికి. ఎందుకంటే ఇక్కడ మాకు ప్లేస్ ఎక్కువ ఉంటుంది లిఫ్ట్ చేయడానికి, అంటే పెద్ద ఐటమ్స్ ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అదే మీరు క్రేన్ బూమ్ కి రొటేట్ చేసుకొని క్రేన్ ఫ్రంట్ కి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అదే బూమ్ కి ఆపరేటర్ క్యాబిన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి హుక్ సెంటర్ కి లెస్ అవుట్ రీచ్ అంటాం. ఎందుకంటే యాజ్ కంపేర్ టు రేర్ సైడ్ ఫ్రంట్ సైడ్ లెస్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ డిస్టెన్స్ లెస్ ఉంటుంది, దానివల్ల దానికి లెస్ అవుట్ రీచ్ అంటాం. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందా? మోర్ అవుట్ రీచ్ దేనికంటాము, లెస్ అవుట్ రీచ్ దేనికంటాము. రేర్ సైడ్ లిఫ్ట్ చేసిన దానికి మోర్ అవుట్ రీచ్ అంటాం, ఫ్రంట్ సైడ్ లిఫ్ట్ చేసిన దానికి లెస్ అవుట్ రీచ్ అంటాం. ఎందుకంటాం, రేర్ సైడ్ మనం గ్యాప్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్లే మోర్ అవుట్ రీచ్ లెస్ అవుట్ రీచ్ కూడా అంటాం. ఓకేనండి, నెక్స్ట్ రేడియస్ మనకు తెలిసిందే, హుక్ సెంటర్ నుంచి స్లివింగ్ గేర్ సెంటర్ కి రేడియస్ అంటాం దానికి. ఓకేనా, నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ క్రేన్ కెపాసిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రేన్ కెపాసిటీకి ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి? ఫస్ట్ రేడియస్ ఇంక్రీజ్ అవుతే క్రేన్ కెపాసిటీ డిక్రీజ్ అయిపోద్దండి, తెలిసిందే అందరికి. అదే రేడియస్ డిక్రీజ్ అయితే క్రేన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనండి, సేమ్ అలాగే బూమ్ లెంత్ ఇంక్రీజ్ అయితే క్రేన్ కెపాసిటీ డిక్రీజ్ అవుతుంది. అదే బూమ్ లెంత్ డిక్రీజ్ అయితే క్రేన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అవుట్ ట్రిగ్గర్ స్ప్రెడ్. ఇప్పుడు అవుట్ ట్రిగ్గర్ మనకు తెలిసిందే, 3 టైప్స్ ఓపెన్ చేయొచ్చు. ఒక నార్మల్, సెకండ్ మిడిల్ సెక్షన్, థర్డ్ ఫుల్ ఎక్స్టెండెడ్ అవుట్ ట్రిగ్గర్. ఓకేనా, అదే అవుట్ ట్రిగ్గర్ ఇంక్రీజెస్ అంటే ఫుల్ ఎక్స్టెండెడ్ అవుట్ ట్రిగ్గర్ లో క్రేన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అదే లెస్ డిక్రీజ్ అంటే మిడిల్ సెక్షన్ అవుట్ ట్రిగ్గర్ ఓపెన్ చేస్తే క్రేన్ కెపాసిటీ కూడా డిక్రీజ్ అయిపోద్ది, ఎందుకంటే స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అయిపోద్ది కదా, దానివల్లే క్రేన్ కెపాసిటీ కూడా డిక్రీజ్ అయిపోద్ది. నెక్స్ట్ కౌంటర్ వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు క్రేన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ వెయిట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ చార్ట్ ఉంటాయండి. క్రేన్ కెపాసిటీ బట్టి, క్రేన్ కౌంటర్ వెయిట్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి క్రేన్ లోడ్ చార్ట్స్ ఉంటాయి. అదే కౌంటర్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 టన్ టోటల్ కౌంటర్ వెయిట్ 40 టన్స్ ఉందనుకోండి, దాన్ని హయ్యర్ కెపాసిటీ ఉంటుంది క్రేన్ది. అదే 40 టన్స్ కాకుండా 20 టన్స్ దాని మీద ఫిక్స్ చేసామనుకోండి, దాని క్రేన్ కెపాసిటీ కూడా రెడ్యూస్ అయిపోద్ది. దానికే వెన్ క్రేన్ కౌంటర్ వెయిట్ ఇంక్రీజెస్ క్రేన్ కెపాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, నెక్స్ట్ ఇన్ రేర్ కేసెస్, ఇది రేర్ కేసెస్ అండి, దీనికి ఫ్రీ ఆన్ వీల్స్ అంటాం. ఫ్రీ ఆన్ వీల్స్ అంటే ఏంటంటే, క్రేన్ పొజిషన్ వీల్స్ మీద ఉండి మనం ఆపరేషన్ చేయొచ్చు. అంటే బూమ్ లిఫ్ట్ చేసి మనం లిఫ్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు, కానీ దీనికి సపరేట్ లోడ్ చార్ట్స్ ఉంటాయి. ఇంకా అన్ని క్రేన్స్ ఎలా అవ్వవు, సపరేట్ లైక్ లిబర్ 95 టన్ క్రేన్స్ కి ఆ ఛాన్సెస్ ఉన్నాయండి. అది అన్ని 95 టన్స్ కాదు, కొన్ని సెలెక్టెడ్ క్రేన్స్ కే మనం ఫ్రీ ఆన్ వీల్స్ అనే వీల్స్ మీద
బూమ్ లిఫ్ట్ చేసి మనం లోడ్ లిఫ్ట్ చేయొచ్చు. దానికి సపరేట్ లోడ్ చార్ట్ ఉంటుందండి. చూడండి, నాట్ ఆల్ క్రేన్స్ హ్యావ్ ఫ్రీ ఆన్ వీల్స్ అంటే అన్ని క్రేన్స్ ఫ్రీ ఆన్ వీల్స్ సపోర్ట్ చేయవు. అంటే వీల్స్ మీద ఉండి కూడా రిగ్గింగ్ చేయడానికి అన్ని క్రేన్స్ సపోర్ట్ చేయవు. ఇంకా నాట్ ఆల్ ఫ్రీ ఆన్ వీల్స్ క్రేన్ క్యాన్ లిఫ్ట్ అండ్ క్యారీ అంటే అన్ని ఒకవేళ సమ్ ఫ్రీ ఆన్ వీల్స్ క్రేన్స్ ఉన్నా కానీ అది లిఫ్ట్ అండ్ క్యారీ చేయకూడదు. ఓకేనా? లిఫ్ట్ అండ్ క్యారీ చేయాలంటే దానికి కూడా సపరేట్ లోడ్ చార్ట్ ఉండాలండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా లోడ్ చార్ట్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఫ్రీ ఆన్ వీల్ లోడ్ చార్ట్ ఉందనుకోండి, ఒక క్రేన్ మోడల్ సెలెక్ట్ అయింది మీకు, అది లోడ్ చార్ట్లో షో చేస్తుంది. దాంట్లో స్పెసిఫిక్ కండిషన్స్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ మోడల్స్లోని ఫ్రీ ఆన్ వీల్ లోడ్ చార్ట్ ఉంటుంది, సపరేట్ లోడ్ చార్ట్ ఉంటుంది దాని గురించి. ఓకే, బూమ్ లెంత్ రెస్ట్రిక్టెడ్, బూమ్ లెంత్ మీరు హయ్యర్ బూమ్ లెంత్ తీయలేరు, దాంట్లో క్రేన్ బట్టి బూమ్ లెంత్ కూడా ఆ లోడ్ చార్ట్ మీద మెన్షన్ చేస్తాడు. ఓకేనా? టైర్ కండిషన్, టైర్ ప్రెషర్స్ కూడా మ్యాటర్ అవ్వ ఉంటుందండి. ఇంకా గుడ్ గ్రౌండ్ కండిషన్, గ్రౌండ్ కండిషన్లో కూడా, ఎందుకంటే మీరు వీల్స్ మీదే రిగ్ చేస్తున్నాం అంటే అవుట్ రిగ్గర్ అస్సలు అటాచ్ చేయలేదు మీరు. సమ్ క్రిటికల్ కేసెస్లో మీకు ఎక్కువ ప్లేస్ లేదు అవుట్ రిగ్గర్ తీయడానికి, అప్పుడు ఈ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మీరు యూజ్ చేయొచ్చండి. ఓకేనా? దీనికే రేర్ కేసెస్ అంటాం. అది మ్యాక్సిమం లిబర్స్లో నేను చూశాను కొన్ని క్రేన్స్లో, నేను చెప్పాను కదా 95 టన్ క్రేన్లో. ఇంకా అలాగా కొన్ని రేర్ కేసెస్ క్రేన్లో ఉన్నాయండి ఈ ఆప్షన్స్. అంటే మీరు వీల్స్ మీద వితౌట్ అవుట్ ట్రిగ్గర్ తీసి మీరు అవుట్ ట్రిగ్గర్ పొజిషన్ చేయకుండా వీల్స్ మీదే బూమ్ లిఫ్ట్ చేసి వర్క్ చేసుకోవచ్చు. కానీ లిమిటెడ్. ఇంకోటి ఏంటంటే స్వింగింగ్ ఉండకూడదండి. ఓన్లీ రేర్ కానీ ఫ్రంట్ కానీ వర్క్ అవుతుంది అంతే. మీరు 360 డిగ్రీస్ రొటేట్ చేయలేరు లిఫ్ట్ చేసి. ఓకేనా? జస్ట్ ఒక లోడ్ లిఫ్ట్ చేసి జస్ట్ ప్లేస్ చేసేయడానికే యూజ్ చేయగలం అది. ఓకేనండి, ఈరోజు టాపిక్ ఇంతేనండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్కి నొక్కండి ప్లీజ్. మీకు తెలిసిందే, నేను చాలా రిగ్గింగ్ మీద నేను వీడియోస్ చేశాను. నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి రిగ్గింగ్ తెలుగులోకి వెళ్తే మీకు అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయండి. ఎల్ఈఏ కోర్స్ గురించి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ ఎవరికైనా రికమెండ్ చేయండి రిగ్గింగ్ సెక్షన్ వాళ్ళకి. ఇంకా నేను డిస్క్రిప్షన్స్లో అన్ని లింక్స్ కూడా నేను పేస్ట్ చేసేస్తాను. ఓకేనండి, మీరు అన్ని లింక్స్ అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.